మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కీసరలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప రోడ్ షోలో బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. భారీ ఎత్తున జనాలు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈటెల మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలని సంకల్పంతో మల్కాజ్గిరిలో బీజేపీకి మద్దతుగా తెలుపుతూ రోడ్ షోలో పాల్గొని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని వందల మంది నా దగ్గరకు వచ్చేవారు. ఆ ఛాంబర్ చెమట వాసన వచ్చేది. మా డిపార్ట్మెంట్లో ఒకరు వచ్చి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటా లేక కూరగాయల మార్కెటా అని అన్నారు. మేము ఒక సంతకం పెట్టించుకుందామంటే మాకు టైం దొరకడం లేదు. ఆ రోజు నేను ఒకటే అన్నాను, ఈ డిపార్ట్మెంట్లో చెమట వాసన వస్తుందని నువ్వు చెప్పినందుకు గర్వపడుతున్నాను. ఇది పేదలకు ఒక అడ్డా, పేదలకు ఒక భరోసా కేంద్రమని సంతోషపడ్డాను. తెలంగాణలో అన్ని హాస్టల్లోకి, అన్ని ప్రభుత్వ స్కూళ్లలోకి అందరికీ సన్న బియ్యం కడుపు నిండా అన్నం పెట్టే జీవో ఇచ్చింది నేనే. ఈటెల రాజేంద్ర అనేటోడికి అధికారం వస్తే ఎవరికి చెప్పకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అర్థమైంది కాబట్టి 40 రోజుల పాటు మా వాళ్లను అసెంబ్లీకి పిలిపించి నేనే భోజనాలు పెట్టించాను. 100కు పైగా కులాలను ఆదుకుంటేనే రేపు భవిష్యత్తు అని ఈ జాతులను ప్రభుత్వాన్ని లింక్ యాప్ చేసిన బిడ్డను నేనే. ఒక బీసీలకు కోసమే 250 రెడిషన్ల స్కూళ్లకు జీవో ఇచ్చింది నేనే. సంచార జాతి పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా స్కూల్లోకి అడ్మిషన్ ఇచ్చింది నేనే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఈటెల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మైండ్ ఖరాబ్ అయి మాట్లాడుతున్నాడు. 365 రోజులు అణగారిన వర్గాల పిల్లల కోసం నేను చేసిన సేవ అంత కాదు. కరోనా వచ్చిన నాడు మొట్టమొదట కరోనా పేషెంట్ దగ్గరికి పోయి, బిడ్డ నిన్ను బ్రతికించుకునే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాను. దేశంలోనే నిరుపేదలకు అండగా ఉన్నది బీజేపీ, ఉండబోయేది కూడా బీజేపీనే. నేను వస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, డ్రైనేజీ సిస్టమ్ వస్తాయి. కాబట్టి బాలాజీనగర్ ప్రజలు నిన్ను మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కూడా ఈటెల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, నేను తెలంగాణకు కొత్త కాదు. కులంతో, మతంతో, పార్టీల సంబంధం లేకుండా నన్ను ఆదరిస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలు వాళ్ళంతట వాళ్ళే వచ్చి మద్దతు ఇస్తున్నారు. కాలనీల వారీగా, కమిటీల వారీగా, క్లబ్బుల వారీగా ప్రజలు కూటమిగా ఏర్పడి సమావేశాలు ఏర్పాటు చేసి నన్ను పిలుస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ప్రజలకు పెద్దగా తెలియదు. వారిని తమ మనిషిగా అంగీకరించడం లేదు. ఆ 2 పార్టీ కార్యకర్తలు, నాయకులు మాతో కూడా ఇదే విషయం చెబుతున్నారు. అక్కడ ప్రజలు అభిప్రాయాలను వారు కూడా గుర్తించారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేంద్ర ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మల్కాజ్గిరిలో నేను ఉంటే మల్కాజ్గిరికి గుర్తింపుతో పాటు రోడ్డు వ్యవస్థ, రైల్వే లైన్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, మంచి విద్య, వైద్యం వస్తాయని ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏ సర్వీస్ సంస్థలకు అందనట్టు వంటి ఫలితం మల్కాజ్గిరి నియోజకవర్గంలో రాబోతోంది. 70 రోజులుగా నా ప్రచారాన్ని చూశారు. ఈ 5 రోజుల పాటు రూతు వారీగా వారే ప్రచారానికి నడుం కట్టారు. వారు ఓట్లు వేయడంతో పాటు అందరి చేత వేయిస్తామని హామీలిస్తున్నారు. మల్కాజ్గిరిలో ఇంతవరకు బీజేపీ రాలేదు. కానీ ఈ దఫా బీజేపీ పార్టీ శ్రేణులు మంచి ఉత్సాహం పనిచేస్తున్నారు. ప్రజలకు అండగా ఉండే రాజేంద్ర అన్నను మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. ఎవరు ఎక్కడ టెంట్లు వేసి ఉద్యమాలు చేసినా వారికి నేను మద్దతుగా నిలిచిన సంగతి మీకు తెలిసిందే. అంగన్వాడీ వర్కర్లు మొదలుకొని ఆశా వర్కర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు వంటి వారు సమూహాలు చేసినప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా వారికి మద్దతు నిలబడ్డాను. నేడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారి సంపూర్ణ మద్దతును బీజేపీకి అందిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి గత వైఖరి మార్చుకుంటారని భావించాం. కానీ ఆయన భాష, తీరు ఏమాత్రం మారలేదు. ఆయన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకిచ్చిన ఏ హామీని సరిగ్గా నెరవేర్చలేదు. అంతేకాక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంత హడావిడి చేసినా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చర్యలు లేవు, పైగా కొనసాగిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. 0 కరెంటు బిల్ లేదు, పెన్షన్ లేవు. కేవలం 2-3 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇచ్చిన 10,000 మాత్రమే ఇచ్చారు. ఆటో వర్కర్లకు కూలి పనులు, వారికి కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. కేసీఆర్ విఫలం అవ్వడానికి చాలా సమయం పట్టింది. కానీ రేవంత్ రెడ్డికి 4 నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల నమ్మకం కోల్పోయింది. అందుకే ప్రజలు బీజేపీని నమ్ముకున్నారు.
బీజేపీ పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయబోతుందంటూ మార్ఫింగ్ చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలలో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ మంత్రివర్గాలలో 27 మంది ఓబీసీ, 12 మంది ఎస్సీ, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు. ఇంత మొత్తంలో అణగారిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారిదే. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత స్థాయిలో మంత్రి పదవులు లేవు. అప్పట్లో వీపీ సింగ్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ ఈ రోజుల్లో కూడా ఎందుకు కులాల ప్రతిపాదనకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రశ్నించారు.